హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 123వ భాగం. సునందుని కథ. శ్రమణి మరుసటి రోజు ఉదయము రాజుగారి దగ్గర సెలవు తీసుకుని ఒంటరిగా గుర్రం మీద జయపురం వెళుతోంది. ఒక చోట ఒక పల్లెలో శకునాలు చెప్పే చిలక ఉందంటే అక్కడ బస చేసి నిజానిజాలు తెలుసుకోవచ్చునని భావించి ఒక పత్రం మీద మా అన్న రాజవాహనుడు విడిపించబడతాడా అంటూ కులసీమ నామాలు రాసి తగినంత డబ్బుతో పాటు ఇచ్చింది. సమాధానాలు చెప్పటానికి 4 రోజులు గడువు విధించారు. రాజవాహనుడిలాగే శ్రమణి కూడా ఏమీ తోచకపోవటంతో ఉద్యానవనంలో సాయంత్రం పూట గుర్రం మీద విహరిస్తోంది. అప్పుడు ఒక రాకుమారుడు గుర్రం మీద వస్తూ ఎదురుపడ్డాడు. అతడు తెలిసినవాడిలా ఆమెను చూసి నవ్వాడు. ఇద్దరూ గుర్రాల్ని ఆపి క్రిందకు దిగారు. అతడు, మిత్రుడా రాజవాహన అంటూ శ్రమణి దగ్గరికి వచ్చి కౌగలించుకున్నాడు. అతని వళ్ళు జల్లుమంది. దానితో శ్రమణి అతడికి దూరంగా జరిగింది. అతడితో, నేను రాజవాహుణ్ణి కాను, అతడి తమ్ముణ్ణి. నా పేరు మహిళాంగుడు. అతడి కోసమే నేను వచ్చాను అన్నాడు. దానికి రాజకుమారుడిలా అన్నాడు, మీ ఇద్దరికీ తేడానే లేదు. ఈరోజు చాలా మంచి రోజు. ఈ ఉద్యానవనంలోనే మీ అన్నకి నాకు స్నేహం కుదిరింది. నేను మీ అన్న దగ్గర అశ్వశాస్త్రాన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? నాకు అతను గురువు కూడా అనగానే పురుష వేషంలో ఉన్న శ్రమణి మా అన్నని మధువర్మ అనే రాజు జయపురంలో అన్యాయంగా బంధించాడని తెలిసింది. అందుకే నేను అక్కడికి వెళుతున్నాను. అవసరమైతే మీరు కూడా నాతో రావాలి. మీరిక్కడ ఎందుకున్నారు అని అడిగింది. దానికి అతను ఇలా చెప్పాడు. తన వివరాలన్నీ చెప్పి, నాకు ఒక మేనమామ ఉన్నాడు. అతడి పేరు చండకేతుడు. ఆయనకి ఒక కూతురుంది. ఆమె పేరు పద్మలతిక. ఆమె అందమైందే, కానీ నాకు ఆమెను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. అందుకే ఈ వివాహం తప్పుతుందా అని చిలకని అడిగితే తప్పుతుంది అని సమాధానం చెప్పింది. మరి ఎవరితో అవుతుంది అని అడగగా మళ్ళీ రమ్మంది. నా పేరు సునందుడు. రేపు నా ప్రశ్నకు చిలక సమాధానం చెబుతుంది. వినేసి వెళ్ళిపోతాను. ఆ మధువర్మ మా మేనమామకి చుట్టమే. మీ అన్నను విడిపించడం నా చేతిలోని పని అన్నాడు. శ్రమణి సునందుడు మాట్లాడుకుంటూ ఉండగానే చీకటి పడటంతో వాళ్ళు తమ బసలకు వెళ్ళిపోయారు. శ్రమణి ఆ రాత్రి పడుకొని, ఆహా, సునందుడు కౌగలించుకోగానే నా శరీరం పులకరించింది. అతని శరీర సంపర్కము నాకు హాయిగా ఉంది. నా మనస్సుని మదన వికారపరుస్తోంది. అతడిని కౌగలించుకున్న శరీరంతో మరొకరిని ముట్టుకోవటం సమంజసం కాదు. ఇతడినే భర్తగా కోరుకోవటం సమంజసమే. కానీ తక్కువ కులంలో పుట్టిన నన్ను సునందుడు అంగీకరిస్తాడా? లేకపోతే ఏం చేయాలి? రేపు అతని వెంట తిరిగి అతడి అభిప్రాయం ఏమిటో తెలుసుకుంటాను అనుకొని ఆలోచిస్తూ ఆ రాత్రంతా నిద్రపోలేదు. అక్కడ సునందుడు కూడా మహిళాంగుణ్ణి కౌగలించుకున్నప్పుడు ఆమె శరీరము స్త్రీదిలాగా అనిపించింది. రాజవాహనుడి చెల్లెలే ఇలా పురుషుడి వేషం వేసుకుని వచ్చిందేమో. అందుకే నేను కౌగలించుకోగానే భయపడి వెనక్కి జరిగింది. ఆమె స్త్రీ అయితే చాలా బాగుంటుంది అనుకుంటూ అతడు కూడా నిద్రపోలేకపోయాడు. ఆ మరుసటి రోజు వారు ఉద్యానవనంలో కలుసుకున్నారు. సునందుడు శ్రమణి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఈరోజు చిలుక జవాబు చెబుతుంది. నాకు భార్యగా వచ్చే స్త్రీ ఎక్కడ ఉందో అనుకుంటూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ అతడి భార్య ఎలా ఉంటే బాగుంటుందో అని మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటూ వాళ్ళ బసకు వెళ్ళిపోయారు. ఆ రోజు మధ్యాహ్నము చిలుక సమాధానమిస్తూ, నీ భార్య ఇక్కడే ఉంది అని చెప్పింది. అది పట్టుకెళ్ళి శ్రమణికి చూపించాడు. శ్రమణి అతడితో, ఇకనే మీ అదృష్టం బాగుంది. మీ భార్య ఇక్కడే ఉంది కాబట్టి ఎవరూ చెప్పనక్కర్లేదు అంది నవ్వుతూ. ఇందులో ఎంత నిజం ఉందో నాకేం నమ్మకం కలగటలేదు. రేపు మీ జవాబు వచ్చాక కలిసి వెళదాము. ఇంకెప్పుడు ఈ చిలుక దగ్గరికి రాకూడదు అని సునందుడు అనగా శ్రమణి, చిలుకని అప్పుడే నిందించకండి. భగవంతుడి లీలలు ఎవరికి తెలుస్తాయి? మీకు నచ్చిన స్త్రీ ఇక్కడికి వచ్చి ఉన్నదేమో అనగానే సునందుడు, సరే చూద్దాం అన్నాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ కాలం గడిపారు.
శ్రమణి అడిగిన ప్రశ్నలకు చిలుక సమాధానాలలో కిరాతులము, పురుషుడు అని వ్రాసిన చోట కాదు అని గీతలు గీయబడి నువ్వు అడిగిన వీరుడు నిన్ననే బందీ నుంచి విడుదలయ్యాడు అని జవాబునిచ్చింది. అది చూసి శ్రమణి ఈ చిలక నిజం చెబుతుంది అనే దాంట్లో కొంత సత్యం ఉంది. నేను పురుషుడిని కాదని అలాగే కిరాతక కులం అనే 2 చోట్ల గీతలు పెట్టింది. అన్నకి అలాగే గీత పెట్టింది. ఇందులో ఏదో రహస్యం ఉంది, తర్వాత కనిపెట్టాలి. నాకు సునందుడి మీద మనసు లాగటం కూడా దైవ సంకల్పంలాగానే అనిపిస్తోంది. లేకపోతే అన్న అక్కడ బందీగా ఉండగా నాకు ఇక్కడ శృంగార లీలలేమిటి? కానీ చూద్దాం. సునందుడు ఒక రాజకుమారుడు. తక్కువ కులంలో పుట్టిన నాకు భర్తగా లభించడము శుభపరిణామమే అని ఆలోచిస్తుండగా సునందుడు మహిళాంగి అని కేకవేసి, అయ్యో పొరపాటున అలా పిలిచాను. మహిళాంగా, ఏం చేస్తున్నావు? నువ్వు అడిగిన ప్రశ్నలకు చిలుక జవాబిచ్చిందటగా, ఏం చెప్పింది అని అడిగాడు. మీరన్నట్లు చిలుకకి నిజం ఎలా తెలుస్తుంది చూడండి అంటూ పత్రికను ఇచ్చింది. అతడు దానిని చదివి, నేను పురుషుడివి కావు అంది. ఇంతకంటే అసత్యం ఉంటుందా? నీకు మీ అన్నకి కూడా కులం దగ్గర కాదు అని గీత పెట్టింది. మగవారిని ఆడవాళ్ళని చెప్పిన ఈ చిలుక మాటల్ని నేను నమ్మను. కానీ ఒక మాట చెప్పనా అన్నాడు. దానికి ఏమిటి అంది శ్రవణి. నిన్ను ఇప్పుడే పరీక్షిస్తే నువ్వు స్త్రీవా పురుషుడివా అనేది తేలిపోతుంది. చిలక నిన్ను స్త్రీ అంది కదా, ఆ విషయం గురించి మాట్లాడుతున్నాను అనగానే, గడుసువారే, నేను స్త్రీనైతే మాత్రం ఏం చేస్తారు అంది శ్రవణి. దానికి సునందుడు, నా భార్య ఇక్కడే ఉందని చిలక చెప్పింది కదా, నువ్వే గనక స్త్రీవి అయితే నిన్నే నా భార్యగా చేసుకుంటాను అన్నాడు. సునందుడు, నేనంత తెలియని వాడిని కాదు, నువ్వు పురుషుడివో స్త్రీవో నీ ముఖమే చెబుతుంది అని ఆమె బట్టల్ని లాగటానికి ప్రయత్నించడంతో ఆమెలోని ఆడతనం బయటపడింది. శ్రమణి సునందుడి చేతులు పట్టుకొని, నువ్వే నా భర్తవి, నేను నీ భార్యని, ఇది దైవ నిర్ణయం, మనం ఇప్పుడు తొందరపడకూడదు, పెద్దవాళ్లతో చెప్పి పెళ్లి చేసుకుందాం. మా అన్నయ్య విడుదలయ్యాడని చిలక చెప్పింది, సత్యమే కావచ్చు. ముందు మనము జయపురం వెళ్ళి అక్కడి పరిస్థితులు గమనించి మన కర్తవ్యాన్ని ఆలోచిద్దాము అంది. వాళ్ళు మరుసటి రోజు ప్రయాణం అవుతూ ఉండగా ఆదిత్యవర్మ, శోకవతి అక్కడికి వచ్చారు. శోకవతి శ్రమణిని చూసి రాజవాహనుడు అనుకొని అతని దగ్గరికి వెళ్ళి పిలిచింది. శ్రమణి ఎవరో అర్థం కాక తెల్లబోయి చూసింది. అప్పుడు సునందుడు, ఇతను రాజవాహనుడు కాదు, అతని తమ్ముడు అని చెప్పాడు. ఓహో, రాజవాహనుడికి తమ్ముడెక్కడున్నాడు? నాకు తెలీదా? నిజం చెప్పండి అని శోకవతి అనగా, శ్రమణి, మీరు ఎవరు? రాజవాహనుణ్ణి ఎలా తెలుసు అని అడిగింది. ఆదిత్యవర్మ వారి వాదన విని, మీరిద్దరూ పురుష వేషాల్లో ఉండటం వలన ఒకరినొకరు గుర్తుపట్టలేకపోయారు, అటు వెళ్ళి రహస్యంగా మాట్లాడుకోండి, అంతా తెలుస్తుంది అన్నాడు. శ్రమణి శోకవతి దూరంగా వెళ్లారు. నేను శోకవతిని, నువ్వు శ్రమణివి అని అనుకుంటున్నాను అని శోకవతి అంది. అప్పుడు శ్రమణి, నువ్వు శోకవతివా? మరి ఈ పురుష వేషం ఎందుకు వేసుకున్నావు? మా అన్నని తీసుకెళ్లి బంధించావా? మంచి మేలే చేశావు అంది నిష్ఠూరంగా. దానికి శోకవతి ఇలా అంది, నాలాగే నువ్వు పురుష వేషం వేశావే, అచ్చు రాజవాహనుడిలా ఉన్నావు. అది సరేగాని నేను చెప్పింది విను అంటూ జరిగిన వృత్తాంతమంతా చెప్పి ఆదిత్యవర్మని పరిచయం చేసింది. మేము మీ ఇంటికి వెళ్ళాము, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. అనుచరులు మాతో ఇలా చెప్పారు, దుందుబీ కొడుకు అడవులకు తండ్రితో చెప్పకుండా వెళ్ళాడు. దుందుబీ కూడా కొడుకు జాడ తెలుసుకోవటానికి వెళ్ళాడు. వారిద్దరూ ఎప్పటికీ రాకపోవడంతో కూతురు కూడా వెళ్ళింది. వాళ్ళ ఎడబాటు సహించలేక తల్లి కూడా సేవకులను వెంటబెట్టుకుని తను కూడా అడవికి వెళ్ళింది. వాళ్ళు వచ్చే వరకు జంతువుల్ని అమ్మేవారు ఎవరూ లేరు అని చెప్పారు. అది విని మేము మీ అనుచరులకు రాజవాహనుడు జయపురంలో శత్రురాజుల చేత బంధింపబడ్డాడని ఒక లేఖ వ్రాసి ఇచ్చాము. మేము బయలుదేరి వస్తుండగా ఆదిత్యవర్మ చిలుక శకునం విందామని ఆగటంతో ఇక్కడ ఆగాము. నువ్వు ఇక్కడ కనిపించావు. ఇంతకీ అతనెవరు?
నువ్విక్కడికి ఎందుకొచ్చావు అని అడిగింది. దానికి శ్రమణి జరిగిన కథంతా చెప్పి, ఇతడు దుర్గా నగరాధీశ్వరుడి కొడుకు, పేరు సునందుడు, మా అన్నకు స్నేహితుడు. మేము కూడా ఇక్కడే కలుసుకున్నాం. మా అన్నను విడిపించడానికి నాతో వస్తున్నాడు అంది. మళ్ళీ కొనసాగిస్తూ, ఆ బ్రాహ్మణుడు ఎలాంటి బలం కలిగినవాడు అని అడగగా శోకవతి ఇలా చెప్పింది. ఈ బ్రాహ్మణుడు అసహాయసూరుడు, దేవతాంశ సంభూతుడు. విజయపాలుడు అనే రాజు దగ్గర మంత్రిగా ఉండి ఆ రాజుని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడాడు. ఆ రాజు ఇతడిని సుమతి అని పిలిచేవాడు అని అతని కథంతా చెప్పింది. అప్పుడు శ్రమణి, ఆ సుమతే ఈ సుమత అని ఆశ్చర్యపోతూ, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా పక్షి మాకు చెప్పింది. ఈ కథను సగం చెప్పి మిగతా కథ తనకు తెలియదంది. నేను ఇతడే శత్రువులతో కలిసి విజయపాలుణ్ణి చంపాడని అంటే అతడు మహాగుణవంతుడు అని మా అన్నయ్య వాదించాడు. ఇంత గొప్పవాడు మన శ్రేయోభిలాషి కావటం వలన మన పని నెరవేరుతుందని అంటూ ఆ బ్రాహ్మణుడి పాదాలకి నమస్కరించింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అభీష్ట ఫల సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. ఆమె, మహాత్మా, మీ కథంతా విన్నాను. మీరు సర్వజ్ఞులు. ఈ చిలక మా అన్న విడుదలయ్యాడని చెప్పింది. మా అన్న విడుదలవ్వటానికి మీరు అభయహస్తం ఇచ్చారట కదా, మనం అక్కడికి వెళ్దామా అని అడగగా ఆదిత్యవర్మ చిలుక మాటకి తిరుగుండదు. సునందుడు కూడా దాని తత్వం తెలుసుకున్నాడని అన్నాడు. నీకు మీ అన్నను కులం దగ్గర కాదు అని గీత గీసిందట కదా, ఆ విషయం తర్వాత చూద్దాం. మనము జయపురం వెళ్ళటమే మంచిది అన్నాడు. ఆ రోజు చిలుక శకునం అడిగేవారు ఎక్కువ మంది లేకపోవటంతో తాను కూడా చిలుకని ప్రశ్న అడిగాడు. ఆ చిలుక, ఆదిత్యవర్మ, నువ్వు అడిగిన పురుషుడు సజీవుడై కుటుంబ వృద్ధి కలిగి ఉన్నాడు అని సమాధానం చెప్పింది. అప్పుడు ఆదిత్యవర్మ, ఈ చిలుక దైవం లాంటిది, దీని మాటలు సత్యాలే అవుతాయి. మీ అన్న ఈపాటికే విడుదలై ఉంటాడు, మనమందరం అక్కడికి వెళదాము అని వాళ్లతో పాటు బయలుదేరాడు. కనకలతిక కథ. ఈ భూమి మీద అందమైన మగవాళ్లే లేరనేదానివి కదా, మరి బందీగా ఉన్న యువకుడిని చూస్తే నువ్వు అలా అనలేవు అంది వసుమతి కనకలతికతో. అప్పుడు కనకలతిక, అంత అందమైనవాడు మన బందీగా ఎలా వచ్చాడు, నువ్వెలా చూశావు అని అడిగింది. అప్పుడు వసుమతి, నా చెల్లెలి భర్తకు చెరసాలలో పని. అతడు ఆ సుందరుణ్ణి చూసి మా చెల్లెలితో చెప్పగా అది నాకు చెప్పింది. నేను వెళ్ళి చూశాను. అంత అందమైనవాడు దేవలోకంలో కూడా ఉండడు అని నిర్భయంగా చెప్పగలను అంటూ కనకలతిక, వసుమతి రాజవాహనుడి కథను చెప్పుకున్నారు. కనకలతిక అతన్ని చూడాలనే కోరిక కలిగింది. ఎలాగైనా అతన్ని చూపించమంటూ వసుమతిని తొందరపెట్టింది. అప్పుడు వసుమతి అది చాలా కష్టమని, ఎవ్వరినీ లోపలికి రానివ్వరని, మేము కూడా కూలివాళ్లలా వెళ్ళి చూశామని, మీరు కూడా వేషం మార్చుకుంటే చూడవచ్చునని చెప్పింది. అప్పుడు వసుమతి కనకలతికలు వేషం మార్చుకొని వెళ్ళి చూశారు. వారికి ఆశ్చర్యం వేసింది. చాలా అందగాడు, ఇలాంటి వాడిని భర్తగా పొందటమే భాగ్యం అనుకుంటూ ఇతనిని విడిపిద్దాం, ఏ బహుమానం ఇస్తాడో అడుగు అని చెప్పింది కనకలతిక. అప్పుడు వసుమతి రాజవాహనుడి దగ్గరికి వెళ్ళి, ఆర్య, మీది ఏ దేశం, మీ తల్లిదండ్రులు ఎవరు, ఈమె మా రాజకుమార్తె, మీ కథంతా విని జాలిపడి విడిపించాలని వచ్చింది, మీ వృత్తాంతం చెప్పండి అంది. అతడు తన వృత్తాంతం చెప్పి, నా చేతిలో బాణం జారకపోయి ఉంటే నా బలాన్ని చూపించేవాడిని, మీ మాట సాయానికి చాలా సంతోషం, కానీ నన్ను ఎలా విడిపిస్తారు, నాకు చాలామంది బంధువులు స్నేహితులు ఉన్నారు, వాళ్ళు వచ్చి మీ రాజు గర్వం అణిచి నన్ను విడిపిస్తారు అన్నాడు. అప్పుడు వసుమతి చాలా తెలివిగా మాట్లాడి, మా రాజకుమార్తె, నిన్ను విడిపిస్తే నువ్వు ఆమెను కృష్ణుడు రుక్మిణీదేవిని పెళ్లి చేసుకున్నట్లు ఈమెను స్వీకరించాలి అని అతడిని అంగీకరింపచేసింది. కనకలతిక చాలా ఆనందపడి తన ఒంటి మీద నగలన్నీ చూసి వాటిని తీసి వసుమతికి ఇచ్చి, వీటిని మీ మరిదికిచ్చి ఎలాగైనా సరే ఈ రాత్రికి విడిపించమను అంది. 1,00,000 దీనారాలు విలువ చేసే నగలను అధికారులంతా పంచుకొని ఆ రాత్రికే అతన్ని విడిచిపెట్టారు. అతడి స్థానంలో
మరొకరిని ఆ గదిలో కూర్చోబెట్టారు. కనకలతిక రాజవాహనుణ్ణి తనతో పాటు అంతఃపురానికి రమ్మంది. దానికి అతడు తర్వాత వస్తాను అని ఆ రాత్రే అతడు పట్నం దాటి కొన్ని రోజులకి మహేంద్రనగరం చేరుకున్నాడు. రాజవాహనుడు మహేంద్రనగరంలో ఒక వీధిలో వెళుతూ రాజకుమార్తె స్నేహితురాలు శోకవతి ఇల్లు ఎక్కడా అని ఒక దాదిని అడిగాడు. అక్కడ పశ్చిమంగా ఉన్న వీధిలో 111వ అంకె గల మేడ అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె. రాజవాహనుడు ఆ ఇంటికి వెళ్ళి శోకవతి అంటూ గట్టిగా పిలిచాడు. అప్పుడు ఆమె కూతురు వచ్చి, మా అమ్మ లేదు, ఊరెళ్ళింది. నేను శోకవతి కూతుర్ని. మీరు ఎవరు? ఆమెతో మీకేం పని అని అడిగింది. రాజవాహనుడు ఆ అమ్మాయితో ఎక్కడికి వెళ్ళింది అని అడగగా, రాజవాహనుడు అనే అతన్ని తీసుకురావటానికి వెళ్ళింది అని చెప్పింది. నేనే రాజవాహనుణ్ణి. కల్పలత దగ్గర ఉన్న పక్షిని ఇప్పిస్తానని తీసుకువచ్చింది అని చెప్పాడు. తన కథనంతా చెప్పి రాజవాహనుడు, నేను వచ్చిన విషయం రాజకుమార్తెకు తెలిపి ఆ పక్షిని ఇప్పిస్తే నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. మరుసటి రోజు సాయంత్రం వస్తానని రాజవాహనుడు వెళ్ళిపోగానే రాఘవతి అంతఃపురానికి వెళ్ళింది. మీ అమ్మ గురించి ఏమైనా కబురు తెలిసిందా అని కల్పలత అడిగింది. రాజవాహనుడు బందీ నుంచి విడిపించుకొని మా ఇంటికి వచ్చి అమ్మని పిలిచాడు. అమ్మ జాడ తెలియలేదు అంటూ జరిగిన కథంతా చెప్పింది. ఆ విషయాన్ని తెలుసుకున్న కల్పలత ఆతృతతో, రాజవాహనుడు వచ్చాడా? ఎలా ఉన్నాడు? మీ ఇంటి దగ్గరే ఉండనీక ఎందుకు వెళ్ళనిచ్చావు? రేపు సాయంత్రం వస్తాడో రాడో. నువ్వు ఇప్పుడే ఇంటికి వెళ్ళి అతన్ని వెతికించి కనిపిస్తే స్త్రీ వేషం వేయించి ఇక్కడికి తీసుకురా అని రాఘవతిని తొందరపెట్టింది. కల్పలత తనని తాను రకరకాలుగా అలంకరించుకుంటూ తన అంతఃపురాన్ని చాలా అందంగా అలంకరించి స్నేహితురాలను కాపలా ఉంచి రాజవాహనుడి రాక కోసం ఆరాటంగా ఎదురుచూస్తోంది. ఇంతలో రాఘవతి అతన్ని తీసుకుని వచ్చింది. అతడికి స్వాగతం పలుకుతూ ఆహ్వానించింది. రాజవాహనుడి అందాన్ని తేజస్సుని పొగుడుతూ అతన్నే చూస్తోంది. అప్పుడు రాజవాహనుడు, దేవి, నీ ఆహ్వానానికి చాలా సంతోషిస్తున్నాను. శోకవతి చెప్పిన దానికంటే చాలా గొప్ప మర్యాద చేస్తున్నావు. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. మీ దగ్గర ఉన్న వింత పక్షిని ఇప్పిస్తానని శోకవతి నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చింది. నేను ఆమెతో రాలేకపోయాను. చాలా కష్టాలు అనుభవించి దైవకృప వల్ల విడిపించుకొని వచ్చాను. నేను వెంటనే వెళ్ళి మధువర్మ మీద కసి తీర్చుకోవాలి. నన్ను తొందరగా పంపించండి అన్నాడు. కల్పలతకి రాజవాహనుడి మాటలు మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది. అప్పుడు ఇలా అడిగింది కల్పలత, చిలక మీ కులం మీద కాదు అని ఎందుకు గీత పెట్టింది అని అడగగా రాజవాహనుడు ఆ చిలకకి తెలియక అన్నాడు, ఆ పక్షిని ఇస్తే వెళ్ళిపోతానని, దానికి ప్రతిఫలంగా మీరు ఏది కోరితే అది ఇస్తాను అని చెప్పాడు. దానికి కల్పలత, ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి, ఏది కోరితే అది అని చెప్పి ఆ పక్షిని తెప్పించి ఇచ్చి ఆ పక్షితో మాట్లాడుకోండి అనగానే రాజవాహనుడు పక్షితో ఇలా అన్నాడు, నీ భర్త మా దగ్గరే ఉన్నాడు. నిన్ను అక్కడికి తీసుకొని వెళ్ళటానికి కల్పలత అంగీకరించింది. నాతో వస్తావా? ఏమిటి మాట్లాడవు? మీ జంటను విడదీశామని మా మీద కోపమా? అందుకే పశ్చాత్తాప పడుతున్నాం కదా. మీ జంటను కలపడానికి ప్రయత్నిస్తున్నాం. నీ భర్త విజయపాలుడి కథ సగమే చెప్పి మిగిలిన కథ నీకే వచ్చు అన్నాడు. మిగిలిన కథ చెప్పవా అని బుజ్జగించాడు. అప్పుడు కల్పలత, మీరు కథ విన్నంతవరకు ముందు చెప్పండి, తర్వాత కథ పక్షి చెబుతుంది అనగానే రాజవాహనుడు ఆ కథ అంతా చెప్పాడు. అప్పుడు కల్పలత ఆశ్చర్యపోయింది. పక్షితో, నా ముద్దుల మూట, తర్వాత కథ చెప్పు అనగానే పక్షి ఇలా అన్నది, అతను ఇక్కడుంటే చెప్పను, నువ్వు ఒక్కదానివే ఉంటే చెబుతాను అని పక్షి కల్పలత చెవిలో చెప్పింది. అప్పుడు కల్పలత రాజవాహనుడితో, మీ ముందర చెప్పడానికి మొహమాట పడుతోంది. నేను కథను విని మీకు చెబుతాను, అంతవరకు ఆ తోటలో విశ్రమించండి అని అవతలికి పంపగా పక్షి కథను ఇలా చెప్పసాగింది. మణిసిద్ధుడు తదుపరి కథను తర్వాత మజిలీలో ఇలా చెప్పడం ప్రారంభించాడు. కాశీ మజిలీ కథలు 123వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.